అంటే ఫస్ట్ నాకు ఇవ్వలేదు. ఫాస్ట్‌గా చాలా అందరికీ ఇచ్చారు. అయితే నేను 7 మాటలు చెప్తారా అన్నప్పుడు నేను ఇంట్రెస్ట్ అంటే ఎవరొకరు చెప్తారులే అని ఉన్నాను. నేను నైట్ సడన్‌గా మూడో మాట ఉంది, నువ్వు చెప్పాలన్నారు. దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు దేవుని నామానికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా, జీవాధిపతి అయిన దేవ, నీ పరిశుద్ధ ఘనమైన నామం బట్టి వందనాలు ప్రభువా. అల్పులము అయోగ్యురాలను ప్రభువా, ఏ యోగ్యత నాలో లేదు ప్రభువా. అయా నీ కృప బట్టి ప్రభువా, ఈ దినం ఈ క్షణము ప్రభువా నన్ను ఇక్కడ నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. అయా సిలువలో నువ్వు పలికిన 7 మాటల్లో ప్రభువా, అయా నువ్వు మాట్లాడింది ప్రభువా, అయా మాకును నాయన అయా నువ్వు కానీ ప్రభువా, అయా బాధ్యత పరంగా నువ్వు మాట్లాడిన మాట్లాడుచుండగా ప్రభువా, అయా మాట్లాడేవారు నేను కాదు ప్రభా. అయా నా నోటిని బోరుగా వాడుకోమని అడుగుచున్నాను. అయా నన్ను మరుగుపరచండి ప్రభా. అయా నీవే మాట్లాడమని ప్రభా. అయా నీ చిత్తమయమైందో ప్రభా. నాన్న ఏ విధంగా మేము సరి చేయబడాలో మీరు మరొకసారి మాతో మాట్లాడమని, వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని, విడిచిపెట్టేవారిగా కాకుండా ప్రభా నెమరు వేసుకునే జీవితాలు, సరి చేసుకునే జీవితాలు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు సిలువలో పలికిన 7 మాటల్లో దేవుడు ఏం మాట్లాడారంటే, ఫస్ట్ 3 మాటలు మనకు సంబంధించినవి, మనుషులకు సంబంధించినవి. ఫస్ట్ దేవుడు ఏం మాట్లాడారంటే, ఫస్ట్ మాట దేవుడు ఏం మాట్లాడారంటే క్షమాపణ గురించి మాట్లాడారు. రెండో మాట ఏమొచ్చినారంటే పరదేశంలోని పాపని కూడా దేవుడు క్షమించి పరదేశంలో నాతో కూడా ఉంది అని చెప్పారు. మూడో మాట ఏంటంటే, తల్లి ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఎవరికి చెప్పారంటే యోహానికి. దేవుడికి 12 మంది శిష్యులు. 12 మందిలో దేవుడు యోహాన్ని ఏమంటారంటే నా ప్రియమైన కుమారుడు అంటారు. నన్ను ప్రేమిస్తున్నా నా శిష్యుడు అంటారు దేవుడు యోహాన్ని. దేవుని సిలువ వేసినప్పుడు ఏంటంటే తనతో ఉన్న 12 మంది శిష్యులు లేరు. మరణ భయంతో శిష్యులు ఎవరు కూడా అక్కడ నిలబడలేదు. 12 మంది శిష్యులు యోహాను ఒక్కడే దేవుడి దగ్గర నిలబడి ఉన్నాడు. యోహాను, యేసుప్రభు తల్లి మరియమ్మ, తన సహోదరులు, మొత్తం 5 మాత్రమే దేవుని సిలువ వేసి ఆఖరి వరకు, మరణం వరకు సిలువ దగ్గర నిలబడి ఉన్నారు. అయితే దేవుడు సిలువ వేసినప్పుడు మనకు అందరికీ తెలిసిందే, దేవుడు మన కొరకు ఎంతైతే శ్రమ పడ్డారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దేవుడు అని పిలబడిన వారు ఎవరైతే ప్రాణం పెట్టిన వారు ఎవరున్నారో కానీ మనకు తెలియదు. కానీ మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచి మన పాపల కొరకు రిక్తుడై వచ్చిన వాడు యేసయ్య మాత్రమే. అయితే యేసయ్య ఏంటంటే మన పాపల నిమిత్తము మనిషిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు మన కొరకే ఈ భూమి మీద ఆయన నిలిచి ఉన్నాడు. అయితే ఆయన ఏంటంటే మన పాపం నిమిత్తమై సిలువకు అప్పచెప్పుకున్నాడు. అయితే ఏంటంటే ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. ఒకడు తప్ప 40 దెబ్బలు, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడాలతో కొట్టబడ్డాడు. ఆ కొరడాలతో కొట్టినప్పుడు ఆయన వీపు చీల్చబడిందంట, దున్నబడిందంట. నాగలతో మన పొలం ఎలాగైతే దున్నుతామో ఆ రీతిగా దేవుడు వీపు దున్నబడిందంట. అంత రీతిగా దేవుడు శ్రమ పడ్డాడు. అలాగే ఆయన శిరస్సును ముళ్ళ కిరీటము ధరింపబడింది, ఆయన నోమును ఉమ్ము వేయబడింది, ఆయన పక్కలో బల్లెపు పోటు ఉంది, ఆయన చేతుల్లో కాళ్ళల్లో బ్రేకులు ఉన్నాయి, ఆయన నోటికి చేతి చిలకలు ఉన్నాయి. ఎంతో వేదన మాట, ఎంతో రోదన. దేవుడు గొలగత్త దారిలో సూదంటి రాళ్ళలో మండు టెండర్లో నడవలేక తుళ్ళుబడి ఆ సిలువను మోసుకొని ఎంతో భారం కలిగి దేవుడు కేవలం మన పాపం కొరకే రిక్తిగా ఈ లోకానికి వచ్చాడు. అంత శ్రమ పడినప్పుడు, అంత వేదనలో కూడా దేవుడు చూసినప్పుడు తన తల్లి, తన ప్రియ శిష్యుడు ఎవరు, యోహానుకు మాత్రమే దేవుడు కనబడ్డారు. అప్పుడు అంత వేదనలో మనకి వెళ్ళింది, ప్రాణం పోయే స్థితి. ఇంక ప్రాణం పోతే ఆకర్షణాల్లో తన తల్లిని బాధ్యతగా దేవుడు జ్ఞాపకపరుచుకున్నాడు. తన తల్లిని ఏంటి తన శిష్యుడికి అప్పగించాడు. దేనికి అప్పగించాడంటే దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడు. అంత శ్రమలో, వేదనలో, మరణ స్థితిలో కూడా తన తల్లిని విడిచిపెట్టలేదు దేవుడు. అలాగే తను ప్రేమించి తన మరణం వరకు కూడా మిగతా 11 మంది శిష్యులు లేనప్పటికీ కూడా ఈ శిష్యుడు దేవుని ప్రేమించిన మరణంలో కూడా ఆయన తోడే ఉండి బాధ్యతగా ఆయన దగ్గర ఉన్నాడు. అందువలన తన తల్లిని శిష్యుడికి బాధ్యత పరంగా తండ్రి అప్పచెప్పాడు. అదేవిధంగా శిష్యుడి బాధ్యత కూడా తల్లికి అప్పచెప్పారు.
ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నామంటే మన తల్లిదండ్రుల బాధ్యత విషయంలో మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మనం ఎలా ఉన్నాం మన తల్లిదండ్రుల విషయంలో. దేవుడై ఉండి కూడా లోకంకి వచ్చిన కన్యమరి గర్భంలో దేవుడు పుట్టారు. వచ్చిన 33 సంవత్సరాలే తన తల్లి బాధ్యత తను మరవలేదు. తన తండ్రికి కూడా, అంటే అక్కడ తండ్రి లేడు కాబట్టి తండ్రిని మెన్షన్ చేయలేదు, కానీ తన తండ్రి విషయంలో కూడా తండ్రి వడ్రంగి పని చేసినప్పుడు కూడా సహాయకుడిగా ఉన్నాడు. తన బాధ్యత దేవుడు ఎప్పుడూ మరవలేదు. అనేక సూచక్రియలు చేశారు, అనేక కార్యాలు చేశారు. అన్నీ చేసినప్పుడు కూడా తన తల్లిదండ్రుల బాధ్యత మాత్రం దేవుడు ఆఖరి క్షణం వరకు కూడా మరవలేదు. మనం వచ్చినప్పటికీ ఏం చేస్తామంటే తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం, అత్తమామల విషయంలో నిర్లక్ష్యం. ఎందుకు ఆ నిర్లక్ష్యం మన జీవితంలో ఎందుకు ఏలుబడి చేస్తుందో మనకు తెలియదు. అయితే దేవుడు ఏంటంటే మన తల్లి గర్భంలో రూపొందికి ముందే మనం ఎరిగి ఉన్నాడు. మన స్థితిగతులు, మన పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి కూడా దేవుడికి తెలుసు. మనం మంచిగా ఉన్నామా, మన చెడు తెలుసు, మంచి తెలుసు. అయితే తల్లి గర్భంలో రూపొందికి ముందే దేవుడు మనం ఎరిగినట్టు దేవుడు ఏం చేశారంటే మన తల్లిదండ్రులు మనం ఎలా చూసుకోవాలి, మన తల్లిదండ్రుల విషయంలో మనం సరిగా చూసుకోకపోతే, ఎందుకంటే తండ్రి దేవుడే తన తల్లిని విడిచిపెట్టలేదు, అంత స్థితిలో కూడా ఆయన బాధ్యత కలిగి ఉండేటప్పుడు మనం మనుషులుగా మన తల్లిదండ్రులు మనకు ప్రాణం ఇచ్చి వాళ్ళ రక్తం ఇచ్చి 9 నెలల గర్భంలో మోసి, కొన్ని తల్లులు అయితే గర్భంతో ఉన్నప్పుడు డెలివరీలు అవ్వలేక ప్రాణాలే కోల్పోయే తల్లులు అనేక మంది ఉన్నారు. పిల్లలు పుడతారు, పిల్లలు ఉంటారు, తల్లులు ఉండరు. చాలామంది అంటారు డాక్టర్స్, తల్లిలో కానీ ఏదైనా ప్రాబ్లం అయితే తల్లి కానీ బిడ్డ కానీ ఒకడే బతుకుతారు అంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బిడ్డే కావాలంటారు, కానీ నేను బతకాలని ఏ తల్లి కోరుకోదు. నాకు బిడ్డ ఉంటే చాలు, నా బిడ్డ బతుకుంటే చాలు అనే త్యాగమూర్తులు తల్లులు ఉన్నారు. కానీ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే తల్లిదండ్రులు భారం అయిపోయింది, అత్తమామలు భారం అయిపోయారు. అయితే తల్లిదండ్రులని మనం ప్రేమించిపోతే దేవుడు బైబిల్లో మెన్షన్ చేసింది ఏంటంటే, నిర్గమాకాండం తీయండి, నిర్గమకాండము 21వ అధ్యాయము 15వ వచనం చదవండి. 60 నంబర్. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షణ నొందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను. చాలు సిస్టర్, ఒక్క నిమిషం. 62 అమ్మా. మళ్ళీ ఒకసారి చదవండి సిస్టర్. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షణ ఉందును. ఎవరండి? తన తల్లినైనను తండ్రినైనను కొట్టువాడు నిశ్చయంగా ఏం శిక్ష పొందుతాడు? మరణ శిక్ష పొందుతాడు. అంటే దేవుడు తల్లిదండ్రులని ప్రేమించకపోతే, తల్లిదండ్రులు కొట్టితే, చాలామంది ఏంటో అసలు అర్థం కావట్లేదు, జీవితాలు ఎలా అయిపోతున్నాయంటే తల్లిదండ్రులు వచ్చినప్పటికీ మనకు అన్నీ పెంచి ఇంతవరకు పెద్ద చేసి మనకు జీవితాన్ని ఇచ్చినప్పటికీ మన తల్లిదండ్రులు మనకు బరువైపోయి వాళ్ళని కొన్ని ఇప్పుడు ఉన్న యూట్యూబ్లో వాటిలో కూడా మనం చాలా న్యూస్లో మనం చూస్తున్నాం, తల్లిదండ్రులు కొట్టి బయటికి పంపించేస్తున్నారు. దేవుడు ఏమంటున్నారు? తల్లిదండ్రులు కొడితే మరణశిక్ష అంట. అంటే మనకు మరణశిక్ష, అది మనకు తెలియట్లేదు. మనం ఏంటంటే మనకు బరువై, మన పిల్లలు మనకు బరువు అవ్వట్లేదు, మన భార్య మనకు బరువు అవ్వదు, మన తల్లి మనకు బరువు అవ్వదు, ఇది ఆడపిల్ల తల్లిది బరువు అవ్వదు, నన్ను భర్త మనకు బరువు అవ్వడు. కానీ అత్తమామలు బరువు అయిపోతారు, అమ్మ నాన్నలు బరువు అయిపోతారు. వాళ్ళు తినే తిండే కదా వీళ్ళకి కూడా పెట్టాలి. గవర్నమెంట్ సైతం ఆలోచిస్తుందండి వృద్ధుల కోసం. ఏంటంటే మామూలుగా ఎవరు పిల్లలు చూసుకోవట్లేదు, రోడ్డు పక్కన పడివేస్తున్నారు, వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయని ఆలోచన చేసి వృద్ధ ఫంక్షన్లు పెట్టారు. కొంతమంది ఏంటంటే ఆ ఫంక్షన్లు బట్టేనా ఆ తల్లిదండ్రులు చూసుకుంటారేమో, ఆ ఫంక్షన్లు బట్టేనా వాళ్ళు బ్రతుకుతారు, పిల్లలు చూసుకోకపోయినా రోడ్డు పాలు అయిపోకుండా వాళ్ళు బతుకుతారు ఉంటుందని గవర్నమెంట్ చేసిన మంచి పని ఏంటంటే వృద్ధాప్య ఫంక్షన్, విడో ఫంక్షన్లు ఇవ్వడం వల్ల చాలామంది జీవితాలు కొంతవరకు కట్టుబడుతుంది. ఆ ఫంక్షన్ బట్టలైనా కొంచెం మంది వాళ్ళని చేరదీయడమైనా చేస్తుంది. కొంతమంది ఏంటంటే ఫంక్షన్ కాదు ఏమున్నా కూడా రోడ్డు పాలే. నేను యూట్యూబ్లో చూశాను, ఒక తల్లి ఏంటంటే యాంకర్ వచ్చి వృద్ధాశ్రమంలో ఉంటే యాంకర్ వచ్చి అడుగుతుంది మాట, అమ్మ మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందంటే, నేను వచ్చి 8 నెలలు అయిందమ్మా, నాకు 2 పిల్లలు, నాకు ఒక పాప ఒక బాబు, మాది విజయవాడ, పాప చనిపోయిందమ్మా, నా కొడుకు దగ్గర నేను ఉన్నాను, నా కొడుకు నా కోడలు ఉద్యోగం చేసినంత వరకు పిల్లల్ని నేను సాకాను,
బాబు వచ్చినప్పటికి 7వ తరగతి చదువుతున్నాడు, పాప వచ్చినప్పటికి 5వ తరగతి చదువుతుంది. తర్వాత నా కోడలు జాబ్ మానేసింది. జాబ్ మానేశాక అప్పుడు నేను బరువు అయిపోయాను. ఏమని ఏడుస్తుంది, ఇప్పుడు నేను బరువు అయిపోయాను. ఏమమ్మా, తన తల్లిదండ్రులకు ఉండడానికి అవకాశం ఉంది. నా కొడుకు నేను కన్నాను కదా, నా కొడుకు చెప్పొద్దా మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మా అమ్మకి ఎవరు ఉన్నారు, మా నాన్న లేడు, మా చెల్లి లేదు కదా, మరి మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మా అమ్మ ఒక్కదాన్ని వెళ్ళిపోమంటే ఏమవుతుందని అడగాలి కదా అనేసి వేదన, ఏడుపు ఆవిడ. నేను కదమ్మా కన్నాను, నా రక్తమే ఆ వాడిలో ఉంది కదా, నా గర్భంలోనే కదా వాడు పుట్టాడు, మరి వాడు ఇప్పుడు నన్ను కాదంటున్నాడు, నన్ను బయటికి పంపించాడు, మరి నా రక్తం నాకు ఇచ్చేయమను, నేను ఇచ్చిన ప్రాణం నాకు ఇచ్చేయమని ఇస్తాడా? అమ్మ మీరు ఏదైనా చేయండి, 1-2 నెలలైనా నా కొడుకు దగ్గర ఉంచండి, నా కొడుకుని కోడల్ని మనవలు చూసుకొని తర్వాత నేను కాలం చెల్లిస్తాను, అంటే నేను చనిపోతాను, మీరు ఏదైనా చేసి నా కొడుకులతో నన్ను చేరదీయమని వృద్ధురాలు ఏడుస్తుంది, వేదన చెందుతుంది. అంత వేదన దేనివల్ల వస్తుందండి? అంత దేవుడి భయం మనకి లేకపోవడం వల్ల, వాక్యం తెలిసి కూడా నిర్లక్ష్య స్వభావం. దేవుని ఎరగని వారు అలాగే ఉన్నారు, దేవుని ఎరిగి సేవలో ఉన్నవారు అవని, విశ్వాసులు అవని, లోతైన ఇది భక్తి ఉన్నా కూడా అలాగే ఉన్నారు. అయితే దేవుడు ఏంటంటే కొట్టివారికి మరణ శిక్ష. రెండోది ఏంటంటే నిర్గమకాండమే అదే అధ్యాయం 21వ అధ్యాయము 17వ వచనం చదవండి. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్షణ నందును. ఏంటండి? తన తల్లినైనను తండ్రి అయినను శిక్షించేవాడా? శపించేవాడు మరణశిక్ష నందును. ఫస్ట్ ఏముంది? కొట్టువాడికి మరణశిక్ష. రెండోది ఏంటి? శపించేవాడికి మరణశిక్ష. ఎవరు మాట్లాడుతున్నారు? ఇవి ఎవరు ఇచ్చారు? దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరి కోసం? మన తల్లిదండ్రుల కోసం. అంటే తల్లిదండ్రులకి దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే, ఆయన కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులు చెప్పిస్తారు, నువ్వు పోతే మాకు ఈ గొడవ పోతుంది, నువ్వు పోతే మా జీవితాలు బాగుంటాయి, నువ్వు బయటకు పోతే కానీ మా పరిస్థితులు చాలామంది శపిస్తారు. అది శపించినా కూడా అది మరణమే అంటండి. ఏంటంటే తల్లిదండ్రులు అత్తమామలు ఉన్నంత వరకు వాళ్ళ విలువ ఎవరికీ తెలియదు. వాళ్ళు లేనప్పుడు మనకు తెలుస్తుంది. మరణం బహు ఘోరమండి. ఏదో మనం రోజులు గడిచిపోతున్నాయి, తింటున్నాం, తాగుతున్నాము, ఫైనాన్స్ సపోర్ట్ ఉంది, అన్నీ బాగున్నాయని మనం ఆశపడి మనం జీవితం గడుపుతున్నాం. కానీ ఒకానొక టైంలో మన వృద్ధులైనప్పటికీ మన పిల్లలు ఆ స్థితిలో మనం చూస్తారు కదా, ఆ పరిస్థితి, ఆ వేదన ఎంతగానో ఉంటుంది అనేది ఎవరు ఇది చేయట్లేదు. దేవుడు అంత వేదనలో మరణం ఇంకా కొన్ని క్షణాల్లో మరణించినంత వరకు కూడా ఆయన తన బాధ్యతను విడిచిపెట్టలేదు. అలాంటిది మనం దేవుడే ఆజ్ఞలు గాయకోండి, రక్షణ ఉండి, దేవుడి మాటలు తెలిసి అన్నీ తెలిసి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పటికీ అత్త మామూల దగ్గరికి వచ్చినప్పుడు వేరియేషన్స్. వాళ్ళు చూడడానికి తిండిపై ఎంత మాత్రం అవుతుందండి? నీ కొడుకులకి, నీ కూతుర్లకి, నీ భార్యకి, నీ భర్తకు పెట్టుకున్న తిండి నీ తల్లికి తండ్రికి పెట్టలేరు. వాళ్ళేమో ధనధాన్యాలు అడుగుతారా, రాజభోగాలు అడుగుతారా, లేకపోతే మేడల మిద్దెలు కట్టి అడుగుతారా? భోజనమే కదండి పెట్టాలి. ఆ 3 పూటలు భోజనం పెట్టడానికి ఇన్ని పాటలు మనం పడుతున్నాం అన్నమాట. అయితే కొంతమంది తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ సాధిస్తారు అంటారు. అది తీర్పు దేవుడు చూసుకుంటాడు. దేవుడు మీ అత్తమామలు తిడతారు, నువ్వు దాన్ని వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళు తిట్టు కొట్టని దేవుడు అనలేదు కదా, నువ్వు సన్మానించమనే అంటున్నాడు, క్షమించమనే అంటున్నాడు. వాళ్ళు మనకి వ్యతిరేకంగా ఏదైనా చేశారనుకో, దానికి వాళ్ళ తీర్పు ఉంటుంది. దేవుడు విడిచిపెడతాడా? వాళ్ళు ఒకవేళ ఏదో బాధతో వేదనతో ఏదైనా చేసినా కూడా వారికి ఒక దినము తీర్పు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, వృద్ధులకి ఇంకోటి ఏంటంటే లేవికాండము 29 ఒకసారి చదవండి సిస్టర్. మొదటి మాట ఏం చెప్పుకున్నాం? కొట్టివారికి మరణశిక్ష. రెండోది ఏంటంటే శపించేవారికి మరణశిక్ష. మూడోది చూడండి, లేవికాండము 29. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. ఆమేన్. ఏమొచ్చిందండి? దూషించెను. దూషించే వారికి కూడా మరణశిక్ష. ఎవరిని దూషిస్తే? తల్లిదండ్రుల్ని. దేవుడు తల్లిదండ్రులకి అంత ప్రాముఖ్యత దేవుడు ఇచ్చినప్పుడు, దేవుడి బిడ్డలై ఉండే మనము అన్నీ తెలిసి మాదిరిగా మనం జీవించలేక వాళ్ళని దూషించినా కూడా అది మనకి మరణశిక్షే. ఒకటి ఏమైంది? కొట్టినా మరణశిక్షే, శపించినా మరణశిక్షే, దూషించిన మరణశిక్షే. ఇంకోటి చూద్దాము, ద్వితీయోపదేశకాండము 27:16. పేజ్ నంబర్
తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ఆమేన్. చాలు. తల్లినైనను తండ్రినైనను నిర్లక్ష్యం చేస్తే వాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు. నేను ఎలా మాట్లాడాలో నాకు తెలియట్లేదు. చాలామందికి అని ఉంటుంది, మీ అత్తమామలు లేకపోవడం వల్ల మీరు అలా మాట్లాడతారా. నేను చాలాసార్లు అంటాను, ఫాస్ట్గా అయితే అంటాను. ఎవరు ఏం మాట్లాడినా కూడా నేను ఒకటి చెప్పగలను, నాకు ఫ్యామిలీ కావాలి, అందరూ కావాలి. నేను సింగిల్గా ఉండలేను. నాకు ఫ్యామిలీ లేదని ఎన్నోసార్లు నేను బాధపడతాను. నాకు అసలు పెద్ద ఫ్యామిలీ కావాలి, అందరితో ఉండాలి సరదా అని. కానీ నాకు అత్తమామలు లేరు. అలా లేరనేసి మీరు ఇలా చెప్తున్నారంటే కాదండి. అత్తమామలు ఉండి కూడా చాలామంది కూడా ఇప్పుడు మన తల్లిదండ్రులు మనం చూసుకునే విధంగా మన అత్తమామలు కూడా చూసుకోగలిగితే ఆ ప్రేమ మన తల్లిదండ్రులు దొరికినట్టే దొరుకుతుంది కదా. ఆ విధంగా ఏంటంటే మనం తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసినప్పుడు అత్తమామల విషయంలో కూడా మనం చాలామంది తిండి పెట్టుకు ఇదే నేను చూసిన షార్ట్లోనే మళ్ళీ చూసాను. ఒక పెద్ద అయినమాట, మంచి ఎడ్యుకేటెడ్, మంచి జాబ్ హోల్డర్, 2-3 కొడుకులు అంట. అయితేనంటే పెద్ద కొడుకు చూస్తాడని చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళిన పెద్ద కొడుకు అలాగే వంతులు కట్టుకొని లాస్ట్కి వచ్చినప్పటికి ఏంటంటే, నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా పట్టుకురా నాన్న, పట్టుకొస్తే నేను చూస్తానని చెప్పి తీరా పట్టుకొచ్చాక ఆస్తి అంతా తీసుకొని, నీ కొడుకులు ఉన్నారు కదా నీ దగ్గరికి వెళ్ళిపో, లేదా ఏదో పడి చచ్చిపోని అంటే ఆయన చావలేక బ్రతకలేక రోడ్డు పాలు అయిపోతే ఒక వ్యక్తి తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పెట్టాడంట. ఎడ్యుకేషన్ ఉంది, మంచి జాబ్ ఉంది. అయితే కొడుకులకి తన భార్య చనిపోయాక ఆస్తులు పనిచేయడం వల్ల తను వచ్చినప్పటికి వృద్ధాశ్రమం పాలైపోయారు. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే సన్మానించమంటున్నాడు, తల్లిదండ్రులు ప్రేమించమంటున్నాడు. తల్లిదండ్రులు ప్రేమించిన వాడు మరణ శిక్ష పడుతుందని దేవుడు క్లియర్గా మనకు మాట్లాడుతున్నారు. ఇంకొక వాక్యం చదువుకుందాము. సామెతలు 20:20 చదవండి ఒకసారి. 546 పేజ్ నంబర్. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. హల్లెలూయా. ఏంటండి? తల్లినైనను తండ్రినైనను దూషించేవాడు కారు చీకట్లో తన దీపం ఆరిపోద్దంట. చీకట్లో ఆరిపోవడం వేరు, కారు చీకట్లో ఆరిపోవడం వేరు. కారు చీకటి, చిమ్మ చీకటి అని మనం అంటాం కదా. మనం ఏంటంటే తల్లిదండ్రులు దూషిస్తేనే ఏంటంటే కారు చీకట్లో మన దీపం ఆరిపోతుందంట. దేవుడు ఇప్పుడు వరకు ఈ వచనాలందరితో మాట్లాడింది ఏంటంటే తల్లిదండ్రులు ప్రేమించమని, వాళ్ళని సన్మానించమని, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇంకోటి ఏంటంటే దేవుడు మాట్లాడి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది, తల్లిదండ్రుల్ని సన్మానించాలి. అయితే ఏంటంటే ఒకసారి నిర్గమకాండము 20:12 ఒకసారి తీయండి. 61 పేజ్ నంబర్. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నాము? కొట్టడం వల్ల మరణము, దూషించడం వల్ల శిక్ష, శపించడం వల్ల మరణము. ఇవన్నీ మనం ఏంటంటే ఇప్పుడు వరకు ఏంటంటే శిక్షలే చూసాము. అంటే దేవుడు మనం తల్లిదండ్రుల విషయంలో ఇలా చేస్తే దేవుడు మనకి విధించే శిక్షలు మరణము. అయితే దేవుడు మనకి ఏం చెప్పారు? ఇవన్నీ మనం చేస్తే మరణము, కానీ సన్మానిస్తే ఏంటి? దీర్ఘాయుష్మంతుడివి. ఆయుష్ ఉండేదానికి దీర్ఘాయుష్ దేవుడు ఇస్తారంట. ఏ విషయంలో నువ్వు మంచి పనులు చేస్తే, నాకు భక్తి చేస్తే, ఇంక దాన ధర్మాలు చేస్తే అనలేదు. నీ తల్లిదండ్రులు సన్మానిస్తే చాలంట, దీర్ఘాయుష్ దేవుడు ఇస్తారంట. అయితే ఇప్పటి వరకు మన జీవితాలు ఎలా ఉన్నాయో, మన తల్లిదండ్రులు మనం ఎంతవరకు ప్రేమిస్తున్నామో, మన అత్తమామలు ఎంతవరకు ఇది చేస్తున్నామో అనేది ఒకటి ఆత్మపరిశీలన చేసుకోవచ్చు. అయితే దేనికేంటంటే బాధ్యత. తండ్రి మరణ స్థితిలో కూడా తన తల్లి బాధ్యత ఆయన తీసుకున్నాడు. తన శిష్యుడు కూడా, తన కొరకు నిలబడిన శిష్యుడి బాధ్యత కూడా దేవుడు తీసుకున్నారు. అదేవిధంగా బాధ్యత అంటే ఓన్లీ తల్లిదండ్రులదే కాదండి. ఎందుకంటే తల్లి విషయంలో బాధ్యత అప్పచెప్పాడు కాబట్టి ఇవి ఎగ్జాంపుల్స్ అంతే అన్నీ కూడా. అసలు బాధ్యత అంటే ఏంటి? దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఏంటి? దేవుడి కొరకు మనం చేస్తుంది ఏంటి? మన బాధ్యతగా ఉంటున్నామా దేవుడి పనిలో కానీ, మనం దేవుడి సువార్త ప్రకటించలో కానీ, వాక్య పరిచయలో కానీ, లేదంటే ప్రార్థన విషయంలో కానీ, సహోదరుల ఐక్యత కలిగి ఉండే విషయంలో కానీ, సేవ విషయంలో కానీ, సేవకులు ప్రేమించే విషయంలో కానీ, దేంట్లో దేవుడు మనకు క్రైస్తవులుగా ఆయన రక్షణ ఇచ్చాక మనకి ఏవైతే బాధ్యతలు ఇచ్చారు, కుటుంబ విషయంలో కూడా బాధ్యత ఉండాలి, మన ఉద్యోగ విషయంలో బాధ్యత ఉండాలి, మన పిల్లల విషయంలో, ప్రతి ఒక్కటి ఎవ్రీ విషయంలో కూడా దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ఎంతవరకు మనం
దాన్ని చేయగలుగుతున్నామో, ఎంతవరకు మనం దాన్ని పాటించగలుగుతున్నాం అనేది ఆత్మపరిశీలన మనం చేసుకోవాలి. అయితే ఏంటంటే లాస్ట్గా చెప్పేది ఏంటంటే, దేవుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు తన తల్లిని మరవలేదు, తన శిష్యుని మరవలేదు. తనకి మళ్ళీ ఇప్పుడు దేవుడు చనిపోయి 3వ రోజు తిరిగి లెగుస్తానని తెలుసు కదా, దేవుడికి చనిపోతానని తెలిసిందే, తిరిగి లెగుస్తానని తెలుసు కదా. మరి తిరిగి లేచి మళ్ళీ నా తల్లిని నేను చూసుకుంటాను, ఒకవేళ చూస్తానేమో అని అనుకోవచ్చు కదా. దేవుడు ఆ క్షణం కూడా ఆ 3 రోజులైనా తండ్రి తిరిగి వచ్చినంత వరకైనా తల్లి బాధ్యత విడిచిపెట్టల. ఆ 3 రోజులు తండ్రి మళ్ళీ 3వ రోజు లేచి వచ్చేస్తాడు కదా, తన తల్లి బాధ్యతను తీసుకోవచ్చుగా. ఆ 3 దినాలు కూడా తన తల్లిని విడిచిపెట్టడానికి ఆయన అంగీకరించలేదు. అంతా తన తల్లి కోసం ఆయన ప్రయాసపడి, ఆ తల్లి కోసం అంత బాధ్యతగా దేవుడు ఉన్నాడు. తన తల్లిని తను ప్రేమించాడు. అదేవిధంగా మన కుటుంబంలో, మన అత్తమామల విషయంలో అని, తల్లిదండ్రుల విషయంలో అని, కుటుంబ విషయంలో కూడా ప్రేమ, ఐక్యత, సమాధానము, బాధ్యత కలిగి మనం అందరూ ఉండాలి. మీరే కాదు, వాక్యం 2 అంచెలు గల కార్యక్రమం. అది నీకు వర్తిస్తుంది, చెప్తున్నా నాకు వర్తిస్తుంది. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నాతో మనం ఏ విషయంలో అయినా బాధ్యత లేకుండా జీవిస్తున్నామేమో, దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా మనం లేమేమో, దేవుడి సన్నిధిలో కొన్ని క్షణాలు ఒప్పుకొని, ప్రభువా మేము ఏ విషయంలో తప్పిపోయామో, నీ వాక్యం వింటూనే చోటివారిగా, చూస్తూనే గుడ్డివారిగా మేము జీవిస్తున్నామేమో, ఏ విషయంలో మా బాధ్యతను మరిచి మేము జీవిస్తున్నామేమో, మనం క్షమించండి ప్రభువా. ఈ దినము నుంచి ప్రభువా, నువ్వు ఏదైతే మాకు బాధ్యత అప్పచెప్పావో, ఏ విషయాల్లో దేవుడు ఏ విషయంలో అప్పచెప్పినా కూడా, సువార్త అవని, దేవుడి పని అవని, కుటుంబ పని అవని, అన్ని విషయాలు దేవుడు ఏదైతే మనకు బాధ్యత అప్పచెప్పి వెళ్ళాడో ఆ బాధ్యత మనం నిర్వర్తిస్తామని కొన్ని క్షణాలు దేవుడి సన్నిధిలో సరి చేసుకొని ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు థ్యాంక్స్. ప్రైజ్ గాడ్.